ఈ దేశాన్ని ఇస్లామిక్ మతోన్మాద శక్తులు 2047 వరకు దారుల్ ఇస్లాం చేస్తామంటున్నారు. అందుకే ఈ దేశం మీద గజ్వాయే హిందూ ప్రకటించిన మేము ఈ దేశాన్ని 2047 వరకు దారుల్ ఇస్లాం చేస్తామంటున్నారు. వేల సంవత్సరాలుగా ఇస్లామిక్ మతోన్మాదం ఈ దేశం మీద దాడి చేస్తూనే ఉంది. గతంలో రాజ్యాలు ఆక్రమించినప్పుడు హిందూ అమ్మాయిలను ఆడపడుచులను బలవంతంగా అత్యాచారాలు అత్యాచారాలకు పాల్పడ్డారు. కానీ ఈ రోజు రూపం మారింది. ఈ రోజున ప్రేమ ముసుగులో కూడా ఒక అందమైనటువంటి విష క్రీడకు తెరలేపిండ్రు. దాని పేరే లవ్ జిహాద్. వాడు పేరు మార్చుకుంటాడు, హిందూగా నటిస్తుడు, అమ్మాయిలకు డ్రగ్స్ అలవాటు చేస్తుడు, రకరకాలైనటువంటి అందమైన ముసుగు లోపల అమ్మాయిల జీవితాలతో చెలగాట మారుతా ఉన్నారు. ఈ రోజున హిందూ అమ్మాయిల జీవితాలతో ఒక భయంకరమైనటువంటి విషక్రీడ నడుస్తా ఉంది. టీసీఎస్ లో వెలుగు చూసినట్టుగా టాటా కన్సల్టెంట్ సర్వీస్ లోపల ఈ రోజున యావత్ దేశం దిగ్భ్రాంతికి గురైతా ఉంది. ఇవాళ హిందూ అమ్మాయిల జీవితాలతో ఆడుతున్నటువంటి విషక్రీడ విషయం లోపల రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి, కఠినమైనటువంటి చట్టాలు లేవాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే తెలంగాణ రాష్ట్రం లోపల 28,000 మంది అమ్మాయిల మిస్సింగ్ కేసులున్నాయి. ఏ మీడియా రాయట్లేదు, ఏ వ్యక్తులు, ఏ రాజకీయ పార్టీలు మాట్లాడతలేదు. 28,000 మంది హిందూ అమ్మాయిలు ఎక్కడ పోయిండ్రు? దుబాయ్ షేక్లకు అమ్మబడ్డరా, లేదంటే నిర్జీవ ప్రాంతాల్లో కూడా సజీవంగా దానం చేయబడ్డరా, సూట్ కేసులలో ముక్కలు చేయబడ్డరా? 28,000 మంది హిందూ అమ్మాయిలు ఎక్కడ పోయిందని వాళ్ళు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఆ మిస్సింగ్ కేసులను వెంటనే దర్యాప్తు చేయాలి, స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి